టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే కూటమి నేతల యొక్క ద్వినాలుక అంటే నాడు నేడు 6 సంవత్సరాల క్రితం ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుకున్నారు, అప్పుడు ఎలా దూషించుకున్నారు, ఇప్పుడు ఎలా హత్తుకుంటున్నారు అంటే ఎంత మార్పులో. కాబట్టి వీరి నాటకాలను ఒక్కసారి మనం గమనిద్దాము. ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఆ రోజుల్లో మోడీ గారు ఏం మాట్లాడారు, ఆ రోజుల్లో బాబు గారు మోడీ గారిని ఏమన్నారు, మోడీ గారు బాబు గారిని ఏమన్నారు, బాబు గారి కొడుకు గారిని మోడీ గారు ఏమన్నారు అనే విషయాలన్నీ కూడా మనం ఒక్కసారి చూద్దాము. వీరి నాటకాలకు అంతులేదు. ఏ రోజు ఏమి నాటకం వేస్తారో కూడా తెలియదు లేదు. కాబట్టి ఈ నాటకాల రాయల నాటకాలను నాడు నేడు కార్యక్రమంలో మనము చూద్దాం. పెద్దవాళ్ళు మోడీ గారితోనే మొదలు పెడతాం. చెప్పండి మోడీ గారు. ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो. బాబు గారు పోలవరం చెప్పి ఏటీఎం లా మలుచుకొని చక్కగా డబ్బంతా దండుకున్నారంటున్నారు. తమరు ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పండి సార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గు కూడా లేకుండా అదేదో నాకు ఏటీఎం అంటాడు. ఉందా సిగ్గుందా ఆయనకు? ఏమిటండి మీరు మాట్లాడేది? సిగ్గు లజ్జ గౌరవం లేని వ్యక్తి నిన్నంటాడు నాకు ఏటీఎం గా పనిచేస్తానని. నేను అడుగుతున్నా, ఏటీఎం అంటే నువ్వు అనుకుంటున్నావు నీ ఏటీఎంలో కూడా డబ్బులు లేదు. ఎక్కడ ఉన్నా ఏటీఎంలో? బాబు గారు అయితే ఏటీఎం అసలండి పోలవరం ఏటీఎం పూర్తిగా దోచేశారన్నమాట. ₹1 కూడా లేదా బాబు గారు ఏటీఎం లో? 6 సంవత్సరాల క్రితము మోడీ భార్యను విమర్శించాడు, ఏటీఎం లో డబ్బులు లేవన్నాడు, రకరకాలన్నాడు. కానీ నేడు చూడండి విశాఖపట్నంలో ఏమి మాట్లాడారు బాబు గారు మోడీ గారి గురించి. పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు 6 సంవత్సరాల క్రితం నారా SON సన్ గురించి ఎంత చక్కగా చెప్పారండి. మరొక్కసారి ఆ విషయాన్ని చూద్దాం. यहाँ के मुख्यमंत्री जी भी आंध्र प्रदेश के विकास के विजन को भूलकर मोदी को गाली देने की कंपटीशन में कूद गए हैं. उन्होंने आंध्र प्रदेश के सनराइज का वादा किया था, लेकिन अपने सन SON अपने सन को ही राइज कराने में जुट गए हैं और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. మోడీ గారు మీరు ఎంత మంచివారు సార్. 6 సంవత్సరాల క్రితము ఎన్నో అకృత్యాలు చేసినటువంటి చంద్రబాబు అదే ఆయన సన్ను SON సన్ను కూడా ఇప్పుడు మీకు చెక్కభజన చేస్తుంటే మీరు ఆ చెక్కభజనలో ఎంత చక్కగా మునిగిపోతున్నారు. బాబు గారు తమని గతంలో ఏమన్నారు ఒక్కసారి చూద్దాం. ఈరోజు కూడా అన్నాడు మా అబ్బాయి గురించి ఆయన మాట్లాడాడు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. నన్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించాడు ఆయన. లోకేష్ మా అబ్బాయి, నీకు అబ్బాయిలు లేరు, నీకు కుటుంబం లేదు, నీకు సంబంధాలే లేవు, బంధాలు లేవు. నేను అడుగుతున్నా, యశోదాబేన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారని నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తాను. మోడీ గారు మీరు ఎంత మంచివారు సార్. మీ భార్యనన్నా మీకు కోపం రాదు, మీకు పిల్లలు లేరు, మీకు అసలు బంధవ్యాలు లేవు, బంధుత్వాలు లేవు, ఏమి ఉన్నా కూడా మీకు బాధ లేదు. ఎంత గొప్ప మనసు సార్. మీ క్షమాగుణాన్ని చూచి మేమందరము మిమ్మల్ని అభినందించక తప్పదు సార్. यूटन बाबू की स्थिति बाहुबली फिल्म के बल्लाल देव जैसी हो गई है. वो निरंतर कोशिश कर रहे हैं कि धर्म हो या अधर्म, बस कैसे भी सत्ता उनके परिवार के पास बनी रहे, उसी के लिए. మోడీ గారు మీరు చంద్రబాబు బంధాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువేకపోతే మా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆ రోజుల్లో ఏమన్నారు ఒక్కసారి విందాము. ఆయన స్పెషల్ స్టేటస్ గురించి ఎలా రెచ్చిపోయారో కూడా చూద్దాం. ఒకే ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేలాగా హిందీ భాషలో చెప్దాం. హమ్ లడేంగే
हम लड़ेंगे जीतने तक लड़ेंगे ये स्लोगन తీసుకోండి लड़ेंगे लड़ेंगे हम जीतने तक लड़ेंगे. This is a message to central government. If you don't give special status, Jai Jai Hind. పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా గింజుకున్నారండి స్పెషల్ స్టేటస్ గురించి. అప్పుడు మీరు పంచాయతీ మెంబర్ కూడా కాదు, వార్డు మెంబర్ కాదు, ఏ మెంబర్ కానప్పుడు అంత చక్కగా గింజుకుంటే మీకు ఇప్పుడు డొక్కలో సీఎం వచ్చాక ఎలా గింజుకుంటారు అనుకున్నాను గాని మీరు ఇంత చెక్క బదులు చేసుకుంటారు అనుకోలేదు. కానివ్వండి, డొక్కలో సీఎం గారు మీకు కళ్ళు సరిగ్గా కనపడినట్లేదు, దయచేసి కళ్ళద్దాలు పెట్టుకోండి, సులోచనములు ధరించి ఒక చక్కటి వెర్రి నవ్వు నవ్వి ప్రజలందరినీ ఊరించండి. ఎంత చక్కగా నవ్వారు సార్. ప్రధాన్ మంత్రి సంకల్పానికి సహకారానికి ఆయన గైడెన్స్ కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. కంటిన్యూ ఒక గ్లాసు మిరియాల పాలు ఖర్చులకు పోతే 2 యాలక్కాయలు కూడా తగిలించవా కుమ్మేద్దాం. మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమ్మకం పెట్టారు. మీరు పెట్టిన నమ్మకానికి ఆ భగవంతుడు, ఆ లక్ష్మీ నరసింహుడు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహుడిని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. డొక్కలో సీఎం గారు చక్కటి డొక్కలో చెక్కల భజన చక్కగా చేశారు మోడీ గారికి. ఇకపోతే మీ ప్రియ తమ్ముడు నారా లోకేష్, మీ ప్రియమయ్య తమ్ముడు మీ కాళ్లను తాకాలని చాలా ఉత్సాహపడుతున్నాడు. మీ పాద పద్మాలను పూజించాలని నాకాలని కూడా చాలా ఉత్సాహపడుతున్నారు. దయచేసి ఆయనకి అవకాశం కల్పించి పాదాలను నాకించుకోండి. ఆహా, పుత్రుడు దత్తపుత్రుడు ఎంత చక్కగా ఆలింగనము చేసుకుని పాదాభివందనము చేసుకుంటున్నారు. మీకు మా శుభాభివందనములు. ఇక మొదలు పెట్టండి నారా లోకేష్ గారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆర్నిషలు కష్టపడే ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంటెలిజెంట్ ఫెలో. ఇటు పక్కన మన ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడుతుంటే ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు సహకరించట్లేదు. ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు. ఆ రోజు లోక్సభలో టీవీ కట్టేసి మనం బయటికి గెంటేస్తాం జరిగింది. ముఖ్యమంత్రి గారు నాడు నేడు కోరేది ఒకటే. ఆనాడు మీరు హామీ ఇచ్చారు ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు మీరు హామీ ఇచ్చారు. అవన్నీ నిలబెట్టుకోండి అని కేంద్ర ప్రభుత్వం చెప్తే ఇప్పటికీ ఆ హామీలు నిలబెట్టలేని పరిస్థితిలో మోడీ గారు ఉన్నారు. అయితే నారా లోకేష్ గారు మీకు ఇప్పుడు మోడీ గారు అన్ని ఇచ్చేసినట్టున్నారు. ప్రత్యేక హోదా 18 హామీలు అన్ని అమలు పరిచేస్తున్నట్టున్నారు. అందుకే నేను విశాఖపట్నంలో నీ అన్నయ్య అదే నాన్న, నీ దత్త అన్నయ్య కూడా నువ్వు నీ బాబు అదే నీ బాబు అందరూ కలిసి మోడీ భజన చేశారుగా. నమో మోడీ నమో మోడీ మొదలు పెట్టు కొత్త భజన. I welcome the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, to the beautiful city of destiny, Visakhapatnam. లోకేష్ గారు మీరు ఎంతో చక్కగా తెలుగు మాట్లాడతారు. దయచేసి తెలుగులో మాట్లాడండి ప్లీజ్. వేదిక పైన ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నాకు అన్న సమానమైన పవనన్నకి, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఆహా, ఇక తెలుగు చాలు, హిందీ మొదలు పెట్టండి ప్లీజ్. హర్ భారతీయ కే దిల్ మే నమో. ఏమైందిరా? హర్ భారతీయ కే దిల్ మే నమో. పేదల చిరునవ్వు నమో. మహిళల ఆత్మగౌరవం నమో. అబ్బా లోకేష్ తొక్కేం కాదు, నమో. సిగ్గు లజ్జ లేదురా మీకు. యువత భవిత నమో. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దానికి మన సిబిఎన్ ఆర్నిసలు కష్టపడుతున్నారు. సిబిఎన్ గారు కష్టపడుతున్నారు, తమరు మూటలు కట్టి సింగపూర్కి పట్టుకెళ్తున్నారు. 1000 రూపాయల పెన్షన్ పెంచేదానికి గత ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టింది. సిగ్గు లేకుండా పెన్షన్ గురించి కాదురా, సూపర్ 6 గురించి చెప్పురా. చరిత్రలోనే నిలబడే రోజు. తొక్కేం కాదా? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, wherever we go, there is only one mania,
దట్ ఈస్ మన నమో మేనియా. అందరికీ నమస్కారం. జై హింద్. చూశారు కదండి, సిగ్గుల జాలైనటువంటి కూటమి యొక్క ద్వినాలుక ఎలా మాట్లాడుతున్నారు. అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా. అందరికీ నమస్కారము. బాయ్.